నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, ఏ శుభ ఫలితాలున్నాయి, ఏవేవి దానం చేయాలి, ఏ స్తోత్రాలను పఠించాలి, ఏ ఆలయాలను సందర్శించాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. నమస్కారం. గురుగారు, ఈ వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం, వృషభ లగ్నంలో సూర్య భగవానుడు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు, శుక్రుడు, అలాగే గురువు. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కేతువు సింహంలో, చంద్రుడు వృశ్చికంలో, కుంభంలో రాహువు, మీనంలో శని, కుజుడు స్వక్షేత్రంలో మేషంలో ఉన్నారు. ఈ వారం 2 గ్రహాలు మారినాయి. మిథునంలోకి బుధుడు, చంద్రుడు వృశ్చికంలోకి మారారు వారారంభంలో. అధిక జ్యేష్ఠ పూర్ణిమ నుండి అధిక జ్యేష్ఠ బహుళ షష్ఠి వరకు మే 31 ఆదివారం అధిక మాసము జ్యేష్ఠ పూర్ణిమ. మే 31 ఆదివారం మధ్యాహ్నం 2:15 పూర్ణిమ ఘడియలు. జూన్ 1 సోమవారం ఉదయం 10:02 చంద్రుడు అపోజీ స్థితిలో భూమికి అత్యంత దూరంలో ఉంటారు. 4,06,400 కిలోమీటర్లు. రాత్రి 10:29 చంద్రుడు దక్షిణ డెక్లినేషన్ 28 డిగ్రీలు దక్షిణానికి చేరుతారు. సౌత్ డెక్లినేషన్ అంటాం. ఇది దక్షిణంలో అత్యంత దూరం. జూన్ 1వ తేదీ రవి రోహిణిలో ఉంటారు. గురువు కర్కాటకంలో 12:15 ప్రవేశిస్తారు. బుధుడు ఆర్ద్రా నక్షత్రంలో ఉంటారు. ప్రధానంగా కర్కాటక రాశి ప్రవేశం, ముఖ్యంగా ఉచ్చరాశిలోకి గురువు 12 సంవత్సరాలకి ఒకసారి వస్తారు. అది ఇప్పుడు గతంలో కొన్ని నెలల క్రితం ఒకసారి అతిచారంతో వచ్చి మళ్ళీ మిథునంలోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కర్కాటకంలోకి వస్తున్నారు. ఇది ద్వితీయ పర్యాయ ప్రవేశం. మళ్ళీ కర్కాటకంలోకి గురువు ప్రవేశించాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. పుష్కర కాలం. దీన్నే పుష్కర కాల యోగము అంటారు. పుష్కర యోగము. 12 సంవత్సరాలకి ఒకసారి గురుగ్రహము ఉచ్చరాశిలోకి వస్తోంది. ఉచ్చరాశిలో గురుగ్రహం ఉన్నప్పుడు చేసేటటువంటి పనులు సర్వ శుభప్రదమైన దైవ బలాన్ని, అదృష్టాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. జూన్ 1వ తేదీ రాత్రి తెల్లవారితే 12:17 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. పుష్కర స్నానం ఆరంభం 2వ తేదీ అనగా మంగళవారం అరుణోదయ వేళ నుండి లేదా సూర్యోదయం నుండి ప్రారంభమవుతుంది. జూన్ 2వ తేదీ నుండి పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ విదయ నుండి పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు సార్ధ త్రికోటి రాజ సహిత యమునా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. జూన్ 3వ తేదీ సంకష్టహర చతుర్థి. జూన్ 5వ తేదీ శుక్రవారం రవి రోహిణి 4వ పాదంలోకి ప్రవేశించబోతున్నారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ సంబంధమైన సిద్ధాంత గణితపరమైన ఖగోళ విశేషాలు. మేషరాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? మేషరాశి వారికి కేవలం 2 గ్రహాలే యోగిస్తున్నాయి. ఏకాదశంలో రాహువు, తృతీయంలో శుక్రుడు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు శుక్రగ్రహం తృతీయ స్థానంలో ఉండటం వల్ల లభిస్తుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగడానికి అవకాశం కలుగుతుంది.
ఏకాదశంలో రాహువు లక్ష్యాన్ని పూర్తి చేయించే విధంగా ధర్మబద్ధంగా ముందుకు నడిపిస్తారు. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. అధిక గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉన్నప్పుడు ప్రతి ఆలోచన ఏకాగ్రతతో చేయాలి. యథాలాపంగా ఏ పనులు చేయవద్దు. చెడు ఊహించవద్దు. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. అసూయ పనుల వల్ల ఇబ్బంది ఏర్పడకుండా ప్రవర్తించాలి. అలాగే పనులు పూర్తి చేయాలి. వాయిదా వేస్తే శ్రమ పెరుగుతుంది. ఎప్పుడు పనులప్పుడే పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఇతరులతో పోల్చుకొని నిరుత్సాహం చెందకుండా మనం సాధించిన విజయాలను, మన సామర్థ్యాన్ని మనం గుర్తెరిగి ప్రయత్నం చేయడం ఉత్తమం. మిత్రుల సూచనలు సహకరిస్తాయి. పట్టుదలతో చేసే ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. వారం ప్రారంభంలోనే మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పని చేయడం ద్వారా విజయం లభిస్తుంది. గురుగారు, మేషరాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. మేషరాశి వారు ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవధాన్యం నవగ్రహాలకి సమర్పించండి. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి చాలా దివ్యంగా ఉన్నది. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. చంద్రుడు సప్తమంలో, 2లో బుధ, గురు, శుక్రులు, లాభంలో శని, దశమంలో రాహువు. శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విశేష ఫలితాలున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదృష్ట యోగం ఉన్నది. ప్రధానంగా బుద్ధిబలంతో చేసే పనుల్లో విజయం ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో తెలివిగా వ్యవహరించాలి. వ్యాపార యోగం సురక్షితంగా ఉన్నది. అధిక ధన లాభాలు కలగడానికి అవకాశం ఉన్నది. మన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. భవిష్యత్తుకు అవసరమైన అభివృద్ధి గోచరిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు అనుకూలంగా ఉన్నాయి. ధనస్థానంలో ఉన్న బుధ, గురు, శుక్ర యోగాలు సంపదలను తీసుకొచ్చేవిగా ఉన్నాయి. పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజ్ఞను ఉపయోగించండి. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. రవి, కుజులు వ్యతిరేక స్థానాల్లో ఉన్నారు కాబట్టి చెడు ఆలోచనలు చేయకుండా పనులు పూర్తి చేయాలి. శాంతంగా ముందుకు సాగాలి. వారాంతంలో శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. వృషభ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున్ రాశి వారికి ఈ వారము ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? మిథున రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, లాభంలో కుజుడు, జన్మ శుక్రుడు, తృతీయ కేతువు. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యాన్ని ముందుగానే నిర్దేశించుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి పని చేస్తే విజయం మీదే. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విఘ్నాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. మనోబలం సర్వప్రధానమని గుర్తించండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకొని పని చేయాలి. చేస్తున్న పనిపై శ్రద్ధ పెంచండి. జాగ్రత్తగా పనులు పూర్తి చేయండి. అపార్థాలకు అవకాశం ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి వితండం వద్దు. కుతర్కాలతో కాలం వృధా చేయకుండా నా మాటే గొప్ప, నేనే గెలవాలనేది పక్కన పెట్టి పూర్తి చేయడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు తొలగి పరిస్థితులు సహకరిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మొహమాటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎంత శాంతంగా పనిచేస్తే అంత గొప్ప ఫలితం వస్తుంది. ఓర్పు అవసరం. విజ్ఞతతో ముందుకు సాగండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మిథున రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించాలి. మిథున్ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? ప్రధానంగా జన్మగురు యోగం ఉన్నది. గురు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? పెసలు దానంగా సమర్పించండి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటకానికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రవి,
ద్వాదశంలో శుక్రుడు. కర్కాటక రాశి వారికి ఉద్యోగ ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఏకాదశస్థ రవి యోగం అభివృద్ధిని ప్రసాదిస్తుంది. అధికార యోగం ఉంటుంది. తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. పై అధికారుల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మీ పరిధికి తగ్గట్టుగా పనిచేసి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఆస్వాదించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయాలు సాధించడానికి ఉద్యోగంలో అవకాశం లభిస్తుంది. నాణ్యమైన పనితీరు శ్రేయస్సుని పెంచుతుంది. మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయాలి. ద్వాదశ రాశిలో ఉన్న బుధ యోగము వ్యాపారంలో ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి బుద్ధి బలంతో తెలివిగా విఘ్నాలను అధిగమించండి. శాంతంగా వ్యవహరించండి. మాటలో స్పష్టత అవసరం. వివాదాలకు అవకాశం కల్పించకుండా కార్యములు పూర్తి చేయాలి. ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు చెడు ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఏ ఇబ్బంది రాదు. ధైర్యంతో పనిచేస్తే విజయం వరిస్తుంది. గురుగారు, కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ద్వారా పనిలో విఘ్నాలు తొలగుతాయి. గురుగారు, ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? విజయం లభించాలంటే గ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు ఒకే రాశిలో బుధుడు, గురువు, శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు. అలాగే దశమంలో రవి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అఖండమైన విజయం లభిస్తుంది. ఎందుకంటే మిథున రాశిలో స్వక్షేత్రంలో బుధుడితో పాటుగా గురు, శుక్రులు కూడా కలిసి ఉన్నారు. 3 శుభగ్రహాలు లాభంలో ఉంటే అత్యంత శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ప్రధానంగా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. దశమంలో రవి శ్రేష్టమైన శుభాన్ని ఇస్తారు. ఉన్నత స్థితి గోచరిస్తోంది. విశ్వాసం పెరుగుతుంది. ప్రోత్సాహం లభిస్తుంది. ఏకాగ్రత కుదురుతుంది. ప్రతి పనిలో విజయం దక్కుతుంది. గ్రహబలం అనుకూలంగా ఉన్నది కాబట్టి సమర్థవంతంగా సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి పనైనా సాధ్యమవుతుంది. ఏకాదశంలో ఉన్న బుధ శుక్ర యోగం అద్భుతమైన అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. బుధుడు వ్యాపార బలాన్ని ఇస్తారు. తెలివిగా ఆలోచించి సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం ద్వారా వ్యాపారంలో బుధానుగ్రహంతో సుస్థిరత ఏర్పడుతుంది. అలాగే గురుబలం వల్ల అదృష్టము, ప్రజ్ఞ పెరుగుతాయి. తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. మీ నిర్ణయాలు ఎందరికో ఉపయోగపడతాయి. సమాజానికి ఉపయోగం జరుగుతుంది. గురుగ్రహం అదృష్టాన్ని ఇస్తుంది. ఏకాగ్రత బంగారు భవిష్యత్తుని నిర్మించడానికి ఆ గురుబలం సహకరిస్తుంది. అదేవిధంగా శుక్రగ్రహం లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది. తద్వారా ధనం లభిస్తుంది. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. గురుగారు, సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వారం? కన్యా రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో రాహువు, 3లో చంద్రుడు. గతం కంటే కొంచెం మంచి ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాహు మాత్రమే యోగిస్తున్నారు. ఇప్పుడు చంద్రుడు కూడా మంచిని చేస్తున్నారు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. అపోహలు తొలగిపోయి సత్ఫలితాలు సాధించడానికి మార్గం సుగమమవుతుంది. లక్ష్యం సిద్ధించే వరకు పట్టుదలతో, చెడు ఆలోచనలు లేకుండా విశ్వాసంతో పని పూర్తయ్యే విధంగా కృషిని కొనసాగించండి. ఏకాగ్రత చాలా అవసరము. చేయగలనా లేదా, అవుతుందా కాదా అనే శషబిషలు లేకుండా ముందుకు సాగండి. తెలియని, ఊహించని ఆటంకాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని సమయస్ఫూర్తితో జాగ్రత్తగా ఆలోచించి పనిచేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. విజయాన్ని సాధించడానికి మార్గం సుగమమవుతుంది. మనసుకు ఇబ్బంది కలిగించే ఆలోచనలు చేయొద్దు. ప్రధానంగా ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. అనుమానం లేకుండా అనుభవపూర్వకంగా సకాలంలో మీరు చేయవలసిన కృషిని మీరు చేయండి. మీరు చేయవలసింది మీరు చేస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయి. మీ ప్రవర్తన సౌమ్యంగా, వినయపూర్వకంగా, శాంతంగా, సౌమ్యంగా ఉండేట్టుగా చూసుకోవాలి. చిరునవ్వుతో సమాధానాలు ఇవ్వాలి. సందర్భానుసారంగా విసుగు లేకుండా మిత సంభాషణం చేయడం ఉత్తమం. సత్యాన్ని మాట్లాడండి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. మీరు మిత్రులకి సహాయాన్ని అందివ్వండి. మిత్రుల నుండి మీరు కూడా సహాయం పొందండి. గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు ఇతరులకి సాయం చేయడం ద్వారా దైవబలం పెరుగుతుందని గమనించండి. మీ నుండి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది.
కుటుంబ సభ్యులతో కలిసి శాంతంగా సమస్యని పరిష్కరించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే చక్కటి ఫలితాలుంటాయి? కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. గురుగారు, కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. కన్యా రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి. మరిన్ని రాశుల గురించి తెలుసుకునే ముందు వారఫలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ వారం తులారాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో గురు శుక్రులు, 6లో శని, లాభంలో కేతువు. అదృష్ట ప్రాప్తి ఉన్నది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. ఎంత కృషి చేస్తే అంత సత్ఫలితం సిద్ధిస్తుంది. ధర్మబద్ధంగా కొన్ని విషయాల్లో లోతుగా ఆలోచించి ధైర్యంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి సకాలంలో శాంతంగా ఆలోచించి జాగ్రత్తగా పనులు ప్రారంభించే లక్ష్యాలను పూర్తి చేయండి. దేనికి తొందర వద్దు. వాయిదా పర్వాలు అసలే వేయవద్దు. నిదానంగా ఆలోచించండి. బాధ్యతాయుతమైన ప్రవర్తన, సకాలంలో పనిచేయటం విజయానికి సంకేతం. వినయపూర్వకంగా సమాజంలో సమాధానాలు ఇవ్వండి. సహనంతో వ్యవహరించండి. ఏది అనుకుంటారో అదే సిద్ధిస్తుంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. శుభప్రదమైన భవిష్యత్తు దగ్గరలోనే ఉన్నది. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే మంచి జరుగుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ప్రధానంగా వ్యాపారంలో కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వ్యాపారంపై, చేస్తున్న పనిపై దృష్టి నిలపండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. గురుగారు, తులారాశి వారు ఏవేవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేస్తే సూర్య బలం పెరుగుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మచంద్రుడు, షష్ఠ కుజుడు, అష్టమ శుక్రుడు, దశమ కేతువు. ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. శ్రేయోదాయకమైన భవిష్యత్తుకై ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. ముందుగా అనుకున్న విధంగానే పనులు పూర్తి చేయాలి. మధ్యలో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. సరైన ప్రణాళికల ద్వారా కార్యాలు ప్రారంభించాలి. అవి మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఉత్సాహం లభిస్తుంది. తగినంత ప్రోత్సాహం ఉంటుంది. గుర్తింపు ఉంటుంది. శత్రువులపై విజయం లభిస్తుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సాధన చేస్తున్న కొద్దీ పనిలో నైపుణ్యం పెరుగుతుంది. విజయ మార్గం గోచరిస్తుంది. మంచి చెడులను అర్థం చేసుకుంటూ చెడును ఎక్కువగా ఊహించకుండా మంచి మార్గంలో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ మీ సహనం, మీ అనుభవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. భూలాభం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి లోతుగా వ్యవహరించి ముందుకు సాగండి. ఇబ్బందులు గోచరిస్తున్నప్పటికీ వాటి నుంచి బయటపడతారు. అలాగే ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీ పనుల్లో మీరు నిమగ్నం కావాలి. కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృశ్చిక రాశి వారు సూర్యారాధన చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? అష్టమంలో బుధుడున్నాడు. విష్ణుమూర్తిని దర్శించండి. ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలుంటాయి? పెసలు దానంగా సమర్పించండి. గురువుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలున్నాయి? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. షష్ఠంలో రవి, 7లో గురువు, 3లో రాహువు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అడ్డంకులు తొలుగుతాయి. అనుకున్నది సిద్ధిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయండి. విజయం మీ వైపే ఉన్నది. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం లభించాలంటే ముఖ్య కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండడం కోసమై మీ కార్యాచరణలో చంచల నిర్ణయాలు లేకుండా స్థిరచిత్తంతో పనిచేయాలి. ఏ పని చేస్తున్నా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కార్యసిద్ధి లభిస్తుంది. సందేహంగా ఉన్న విషయాలు జోలికి పోవద్దు. కుటుంబ సభ్యుల సూచనలు తప్ప ఇతరుల సూచనలు తీసుకోవద్దు. ఈ సమయంలో వ్యాపారంలో అడుగడుగున సమస్యలు ఆటంకాలుగా మారి మీ మనసుకి ఇబ్బంది కలిగిస్తాయి. ఊహించని విషయాలు ఎదురవుతాయి. అవి మనం చేసే ప్రధాన కార్యక్రమాలకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. గతానుభవంతో నిరంతర సాధనతో పనిచేయడం ద్వారా విఘ్నాలు తొలగి
కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉన్నది కాబట్టి ఆదాయ మార్గాల వైపు దృష్టి నిలపండి, శ్రద్ధ పెంచండి, తెలివిగా ఆలోచించి కాలానికి తగ్గట్టుగా పావులు కదపండి, ముందుకు సాగండి, అడుగులు వేయండి, విజయం వచ్చేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి పని చేయండి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుసు రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే చక్కటి ఫలితాలుంటాయి? నవగ్రహాలను దర్శించాలి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలున్నాయి? మకర రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో చంద్రుడు, షష్ఠంలో బుధుడు, తృతీయంలో శని. విజయావకాశాలున్నాయి. బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని చక్కని ప్రణాళికలు సిద్ధం చేసి బాధ్యతలని వృద్ధి చేసుకోవాలి. మానసిక చంచలత్వం లేకుండా ఏకాగ్రతతో పనిచేయండి. చిత్తశుద్ధి అవసరం. నిర్మలమైన మానసిక దృఢత్వంతో ముందుకు సాగాలి. ఏకాదశంలో ఉన్న చంద్రుడు చైతన్యంగా పనిచేసే శక్తిని ప్రసాదిస్తారు. సృజనాత్మకత ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. వ్యాపారపరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. బుద్ధి చురుగ్గా పనిచేయడం ద్వారా పెట్టుబడుల విషయంలో కలిసి వస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ షష్ఠ రాశిలో ఉన్న శుక్రుడు ధనాన్ని వృద్ధి చేసే క్రమంలో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకునేట్టుగా ముందుకు సాగాలి. మొహమాటం ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్థిక నష్టం రాకుండా పనిచేయాలి. ప్రధానంగా ఉద్యోగంలో లోతుగా ఆలోచించే నిరుత్సాహానికి గురి కాకుండా ధైర్యంగా ఉత్సాహంగా ముందుకు సాగండి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేసేట్టుగా చూసుకోండి. వారాంతంలో శుభవార్త వింటారు. మకర రాశి వారికి శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి. గురుగారు, మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? నవగ్రహాలను దర్శించండి. గురుగారు, మకర రాశి వారు ఈ వారం ఏవేవి దానం చేయాలి? నవధాన్య నవగ్రహాల దగ్గరుంచి నమస్కారం చేయండి. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో చంద్రుడు, తృతీయంలో కుజుడు, పంచమంలో గురు శుక్రుడు. వినయపూర్వకంగా పనులు మొదలుపెట్టండి. విజయావకాశాలు చేరువలోనే ఉన్నాయి. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. పని ప్రారంభించిన తర్వాత మార్పులు చేర్పులు చేయకుండా తగిన ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఎందుకంటే చంచల నిర్ణయాలతో ఏకాగ్రతకు భంగం కలిగితే ఫలితం ఆలస్యం అవుతుంది. కాబట్టి ధైర్యంగా, ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. స్పష్టమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. స్పష్టత కోసం ఆత్మీయులను సంప్రదించండి. ప్రతిభతో పనిచేయడం ద్వారా ప్రధాన కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. తగిన ప్రోత్సాహం ఉంటుంది. మీ ధైర్యం, మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు లక్ష్యాలను సిద్ధింపజేస్తాయి. నిరంతర సాధన అవసరం. అడుగడుగునా స్పష్టత అవసరం. ఒత్తిడికి గురి కావద్దు. శాంతంగా ముందుకు సాగండి. వారం మధ్యలో విజయం లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మంచి జరుగుతుంది. ఒక వార్త ఆనందాన్ని తీసుకొస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు లక్ష్మీనామాన్ని స్మరించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఈ వారం శుభ ఫలితాలను పొందుతారు? లక్ష్మీమాతను దర్శించాలి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలున్నాయి? మీనరాశి వారికి అద్భుతంగా కాలం యోగిస్తోంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా గ్రహయోగం బ్రహ్మాండంగా ఉన్నది. ముఖ్యంగా సూర్య, బుధ, శుక్ర, కేతువులు యోగిస్తున్నారు. 3వ రాశిలో రవి, 4లో బుధ శుక్రులు, షష్ఠంలో కేతువు. అదృష్టయోగం సూచితం. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. లోతుగా ఆలోచించే సకాలంలో బాధ్యతలని మొదలుపెట్టండి. కాలానుగుణంగా ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. తోటి వారి నుండి గుర్తింపు ఉంటుంది. ప్రోత్సాహంతో ముందుకు సాగండి. లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి. తెలివిగా ఆలోచించి పనిచేయడం ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది. మనోభీష్టం కలుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆర్థిక లాభాలు సూచితం. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. గృహ, భూ, వాహనాది యోగాలు సానుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమిష్టి నిర్ణయాలతో శాంతికై ప్రయత్నించండి.
సృజనాత్మకంగా ఆలోచించి కాలానుగుణంగా విజయాలు సాధించండి. విజ్ఞానపూర్వకమైన అభివృద్ధి సొంతమవుతుంది. గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ఎటువంటి ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? శుభాలేమిటి? ఏవేవి దానం చేయాలి? పరిహారాలు ఇత్యాది అంశాలు ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఇది ఈనాటి మన వారఫలం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.